ప్రియా సహోదరులారా, ఇవి మనం గమనించాలి. ఒక కుమార్తె 20-25 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర ఉండవచ్చు. ఆ తర్వాత తన పుట్టినింటిని వదిలిపెట్టి మెట్టినింటికి వెళ్ళాల్సిందే. వేరే ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లోనే సంసారం చేయాల్సిన పరిస్థితి. అలాగనే కన్న కొడుకు 20-25 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నా పెళ్లి చేసిన తర్వాత తను తన భార్య ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో ప్రత్యేకమైన విధంగా ఉంటారు. తల్లిదండ్రులు చూసినప్పటికీ వారు తల్లిదండ్రులతో జీవించలేరు, కానీ కొత్త వ్యక్తి అయిన తన భార్యతో జీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. అందుకనే ఈ లోకపు ప్రేమ వేరు, ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎన్నడూ వీడని ప్రేమ. అయితే భార్యాభర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, ఈ అన్ని ప్రేమలు కూడా ఒక చోట ఆగిపోతూ ఉంటాయి. కానీ శాశ్వతంగా ప్రేమించే ప్రేమ యేసు ప్రభు ప్రేమ. నా ప్రియమైన సహోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో.